హలో అందరికీ, నేను మీ భవ్య. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే క్రిస్పీ ఫిష్ ఫ్రై అయితే చేస్తున్నాను. వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. దీనికోసం అయితే నేను ఇలా ఫిష్ని అయితే నీట్గా కట్ చేసుకొని ఇలా తీసుకున్నాను అనమాట. ఫ్రెష్ ఫిష్ని తీసుకొని దానిలోకి మ్యారినేషన్ కోసము ఒక 1.5 టేబుల్ స్పూన్ కారము అండ్ ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ ఇదంతా మసాలా కోసం అండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడరు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు అండ్ 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి అండ్ దీనికోసం అయితే ఆచివారి ఫిష్ ఫ్రై మసాలా వాడుతున్నాను. అదొక 1/2 టేబుల్ స్పూన్. అండ్ చూడండి, నేనైతే ఫిష్ కర్రీ చేశాను, అది మధ్యలో ఉడుకుతుంది, అందుకని దాన్ని స్కిప్ చేసేయండి. అండ్ ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఒక 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ ఎందుకు వేసానంటే ఫిష్ ఫ్రై అయితే కొంచెం క్రిస్పీనెస్ అయితే యాడ్ అవుతుంది ఫిష్ ఫ్రైకి, అందుకనే నేనైతే దాన్ని యాడ్ చేశాను. చాలా దీనిలో కొంచెం ఆయిల్ అండ్ కొంచెం వాటర్ వేసుకొని ఇలా అయితే మెత్తని పేస్ట్ లాగా అయితే కలుపుకోవాలి. చూడండి, ఇలా అయితే కలుపుకొని ఒక 2 మినిట్స్ అయితే పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ఫిష్ తీసుకొని ఫిష్కి అంతా ఇప్పుడు చూడండి ఇలా అయితే మొత్తం మనం మ్యారినేట్ చేసుకుని మనం కలుపుకున్నదంతా ఇలా అయితే ఫిష్కి అయితే మంచిగా అప్లై చేసుకోవాలి. ఫిష్కి మంచిగా అప్లై చేస్తే మొత్తం ఈవెన్గా పట్టి బాగుంటుంది ఫిష్ ఫ్రై చేసేటప్పుడు. చూడండి, ఇలా ఒక్కొక్కటిగా ఫిష్ అన్నీ ఇలా అయితే మొత్తం పెట్టేసుకున్నాను. నేను తీసుకున్న క్వాంటిటీకి అంతా సరిపోయింది. దీన్ని అయితే ఒక 1 అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఎక్కువ అవసరంలో ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెడితే చాలు. ఇంకా చూడండి, 1 అవర్ తర్వాత అయితే నేను తీస్తున్నాను ఫ్రిడ్జ్లో. మంచిగా మ్యారినేట్ అయిపోయింది. 1 అవర్ ఫ్రిడ్జ్లో పెడితేనే పీసెస్కి అంతా పట్టి చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని ఇప్పుడు ఇందాక మనం మ్యారినేట్ చేసుకున్న పీసెస్ని ఒక్కొక్కటిగా వేసుకొని మూత పెట్టుకోవాలి. ఎందుకంటే అవి చిల్లుతుంటాయి కదా, మొత్తము మీద పడకుండా ముందు జాగ్రత్తగా మూత పెట్టుకోవాలి. చూడండి, ఒక 1 సైడ్ అయితే మొత్తగా కాలిపోయాయి, మంచిగా ఫ్రై అయిపోయినాయి. నెక్స్ట్ సైడ్ కూడా ఫ్లిప్ చేసుకొని మళ్ళీ ఒకసారి క్యాప్ పెట్టేసుకుంటున్నాను. ఇంకొక సైడ్ కూడా ఇలా మెల్లగా ఫ్లిప్ చేసుకోవాలి, ఎందుకంటే చేప కదా చినిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. మెల్లగా ఫ్లిప్ చేసుకున్నాను. చూడండి, ఫిష్ ఫ్రై అయితే ఇంకా మొత్తం ఫ్రై అయిపోయింది. ఇప్పుడు వేరొక ప్లేట్లో తీసుకొని పెట్టుకుంటున్నాను. చూడండి, మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ట్రై చేయని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ ప్రాసెస్లో అయితే ట్రై చేయండి. చాలా చేరాని వాళ్ళు కూడా ఈజీగా చేయడం అయితే నేర్చుకుంటారనమాట. అలాగే సేమ్ ఒక బంచ్ అయితే వేసుకుంటున్నాను. సేమ్ అలాగే నెక్స్ట్ బంచ్ కూడా నేను మొత్తం 6 అయితే మ్యారినేట్ చేసుకున్నాను కదా, అలాగే సేమ్ రెండో బంచ్ కూడా వేసుకొని సేమ్ ఇందాక అట్లా ప్రాసెస్లోనే మళ్ళీ మూత పెట్టేసుకుంటున్నాను. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. మీరు చేసే కామెంట్సే నన్ను ముందుకు నడిపిస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.